మరి పునర్గోళ ఆటో స్టాండ్ పద్మాకు ఆటో స్టాండ్ డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు పెరిగిపోవడం వల్ల ఫ్రీ కొత్తోడు పెట్టారు. ఆటో సర్వీస్ ఇది చాలా ఇబ్బందులు ఉంది. గవర్నమెంట్ కొద్దిగా స్పందించి డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించాలని ప్రభుత్వానికి కోరుతున్నాను. శ్రీ 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 గణపతి ఆంజనేయ ఆటో స్టాండ్ కనగారు జంక్షన్, విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం. అయ్యా, మేము ఆటో కార్మికులం. మా స్టాండ్లో 100 ఆటోలు ఉన్నాయి. మా స్టేట్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉచిత బస్సులు పెట్టి మా ఆటోలకు అందరికీ ఉపాధి అవకాశాలు బాగా దక్కుతున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు మీరు ఈ డీజిల్ రేట్లు పెంచడం వల్ల ఇంకా మా పిల్లల్ని పోషించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. తక్షణమే డీజిల్ రేట్లు తగ్గిస్తారని మరీ కోరుకుంటున్నాం. దయచేసి మా ఆటో డ్రైవర్ని ఏదైనా ఉపశమనం కల్పిస్తారని మరీ కోరుకుంటూ సెలవు. ఒకరు కావాలి ఎవరైనా. నా పేరు మనపల్లి గౌరీ శంకర్రావు. ముఖ్యమైన విషయం ఏమిటంటే భారత ప్రభుత్వం, అలాగే నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వారితో నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు బస్సులు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఆటో కార్మికులు చాలా ఇబ్బందులకు లోనవుతున్నారు. అదే విషయంలో ఇప్పుడు కూడా దాదాపు 9 రూపాయలు ఈ వారంలోనే డీజిల్ రేట్లు 9 రూపాయలు ఆధిక్యంగా పెరిగిపోవడం వల్ల ఆటో కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కస్టమర్లు ఆటో సర్వీస్ రోడ్డు మీద వెళ్తే చాలా ఇబ్బందులు పడుతుంది. భార్య పిల్లలు పెంచుకోవడానికి చాలా అవస్థలు పడుతున్నాయి. కానీ వెంటనే చర్య తీసుకొని డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు వెంటనే తక్షణమే తగ్గించాలని మరి మనం చేసుకుంటున్న ఏపీ సీఎం గారు. ముఖ్యమంత్రి రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి నమస్కారం అయ్యా. గత ప్రభుత్వం మొదలుకొని ఈ ప్రభుత్వం వచ్చిన వరకు 2 ఏళ్ళు పూర్తయి 3వ సంవత్సరం కూడా వచ్చింది. ఇప్పుడు అధిక భారంతో డీజిల్పై లేనిపోని భారం మా మీద పడ్డది. ఇప్పటికే ఫ్రీ బస్సుల వల్ల మాకు సర్వీస్ లేక చాలా ఫ్యామిలీలతో ఇబ్బంది పడుతున్నాం. అలాగే ఫైనాన్షియల్ కట్టలేక ఇబ్బంది పడుతున్నాం. నిత్యావసర సరుకులు కూడా విపరీతంగా పెరిగాయి. కందిపప్పు అవ్వచ్చు, నూనె అవ్వచ్చు, పంచదార అవ్వచ్చు, బెల్లం అవ్వచ్చు, అనేక వస్తువులపై విపరీతమైన ఖర్చులు పెంచి ఉన్నారు. మేము సామాన్య జీవితం మేము ఎలా గడపాలి? అలాగే మా నియోజకవర్గం ఎమ్మెల్యేలు కూడా కనీసం మేము మనుషులను గుర్తించలేదు సార్. లోక్సభలో కనీసం మాపై ఒక ప్రస్తావన కూడా ఎత్తలేదు. అంటే వాళ్ళకి ఓటు బ్యాంక్ వచ్చేటప్పుడే మేము కనబడతాం, ఓటేయండి అని చెప్తారు. అదేవిధంగా మా బాధలు ఎన్ని చెప్పినా ఎవరు పట్టించుకోరు. మా ఫ్యామిలీలతో మేము ఎలా బతకాలి? ఇప్పుడు డీజిల్పై విపరీతమైన పన్ను భారం అని మళ్ళీ లీటర్పై 4-5 రూపాయలు పెంచుతూ పోతున్నారు. గత ఎలక్షన్ అయినంత వరకు ₹1 కూడా పెంచమని హామీ ఇచ్చారు. మన యుద్ధ ప్రయాణం జరిగేటప్పుడు కూడా ఎటువంటి కూడా ₹1 కూడా పెంచలేదు. యుద్ధం ముగిసింది, అంతా ప్రశాంతంగా ఉన్న టైంలో మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి, మన స్టేట్ గవర్నమెంట్ ఏంటి పదే సారి పెంచుతూ పోతున్నారు. మేము ఎలా బతకాలి సార్? ఒక్కసారి మాపై మీరు దూరంగా ఆలోచించి మా యొక్క జీవితాన్ని కూడా మేము కూడా బతకాలి భూమి మీద. మీతో సమానంగా కాకపోయినా మీతో కింద స్థితిలో అయినా బతకడానికి మాకు మంచి అవకాశం కల్పిస్తారని మీకు నివేదిక చెల్లించుకుంటున్నాను సార్. నేను మల్కాపురం మన హెచ్పి బంక్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు అరుగుల ధనంజయరావు. మరి మధ్యకాలంలోనే సామాన్య ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఈ ప్రభుత్వాలు వచ్చేస్తున్నాయి. 3 సార్లు పెంచింది పెట్రోల్ రేటు. అయితే సామాన్యులకి మటుకు డ్యూటీలకు వెళ్ళడానికి మరి రోజు కూలీ వారిగా వెళ్ళాలంటే భవన నిర్మాణ కార్మికులు కూడా, అలాగే పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈరోజు బళ్ళు ఫైనాన్స్లో ఇచ్చి వాళ్ళకి నెల కటింగ్ ఇచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా సామాన్య మానవులు కూడా బళ్ళుకి మొగ్గు చూపించారు. అయితే ఈరోజు అతి దారుణంగా మరి పెట్రోల్ తాలూకు రేట్లు 3 సార్లు పెంచబడికి ఈ ప్రజానీకం మీద అదొక కుండకోతలాగా అనిపిస్తుంది. మరి ఈ విధంగా సంపన్నులకి, మధ్యతరగతి వాళ్ళకి, మరీ దిగువ తరగతి వాళ్ళకి అందరికీ ఒకటే రేటు అంటే అది ఎంతవరకు? అంబానీ గారికి ఒకటే రేటు, మామూలు సామాన్య రోజువారీ కూలీగా వెళ్ళినోడికి ఒకటే రేటు అంటే ఈ ప్రజానీకం ఎంతవరకు ఈ నాయకత్వం లక్ష్యాలు మీరు పనిచేస్తున్నారు అన్నది మీ అందరికీ మరి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వాలు దిగి రావాలి, తగ్గించాలి. సామాన్య మానవుల మీద
ఇంత రేట్ వేస్తే ఎలాగా ఇచ్చేస్తారు? రోజు కూలీగా ఇల్లు వాళ్ళు పెట్రోల్ కట్టుకొని కనీసం 100 రూపాయలు వేస్తే ఒకసారి ఒక రోజుకి వెళ్ళి రావడానికి సరిపోతుంది. అలాంటిది అతని జీతం ఎంత? 18,000, 20,000, 25,000. 25,000లో మీరు కనీసం పెట్రోల్కి నెలసరి 200 రూపాయలు, మీరు 6,000 రూపాయలు అక్కడికే పోతే ఇంకా ఆయన ఏం బ్రతుకుతారు, ఏ విధంగా జీవిస్తారు? దయచేసి మరి ప్రభుత్వాలు చొరవ చూసుకొని పెట్రోల్ రేట్లు తగ్గించవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాద్ అండి. ఆల్రెడీ గత 4-5 సార్లు బట్టి డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచుకొని వచ్చేస్తున్నారు. మాలాంటి పేద ప్రజలు ఎలా బతకాలి, ఎలా చేయాలి? ఇప్పుడున్న ప్రభుత్వం ఆల్రెడీ సరుకులు, సబ్బులు అవనివ్వండి, నూనె ప్యాకెట్లు అవనివ్వండి, అన్నిటి మీద కూడా రేట్లు పెంచుకెళ్ళిపోతున్నారు. చాలామంది ప్రజలు, పేద ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారండి. దీనివల్ల చట్టం అయినా ప్రభుత్వం దీని గురించి చర్యలు తీసుకుంటారని చాలా కోరుకుని, ఇలాగే పెట్రోల్ ధరలు పెంచుకొని వెళ్ళిపోతే ఈ బళ్ళు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఆటో డ్రైవర్ల పరిస్థితులు ఏంటి, వచ్చిన రాబడి ఏంటి, లారీ డ్రైవర్లు అవనివ్వండి, చాలామంది పఫా అవుతున్నారు. దానికి కొద్దిగా ప్రభుత్వం కేంద్రం ఎవరవనే కొద్దిగా దీని గురించి చర్య తీసుకుంటారని కోరుతున్నాం.